అందరికీ నమస్తే. రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ ఇది. రుణమాఫీ 2 విడతలు అయిపోయిందట. మూడో విడత చేశారంట. దానికి 10వ డేట్ నాడు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఎవరైనా ఏం చేస్తారు, ఒకటో తరగతి అయిపోయినాక రెండో తరగతి, రెండో తరగతి తర్వాత మూడో తరగతి, అట్లా ఒక్కొక్క తరగతి పూర్తి చేసుకొని ఇంకొక క్లాస్ పోతుంటాం. కానీ వీళ్ళు ఏదో వెరైటీగా ఉన్నారు. వీళ్ళు ₹1,00,000 వరకు రుణమాఫీ అయిపోయిందంటారు. 1,50,000 వరకు రుణమాఫీ అయిపోయిందంట. ఇంకా 2,00,000 రుణమాఫీ మిగిలిందంట, అది అయిపోతుందంట. మీరు అయిపోతుందంటే కాదు, ఆడ అయిపోవాలి. న్యాయం జరిగింది అని మీకు అనవడం కాదు, జరిగిందని అనవడాలి. ఎవరికైతే జరిగిందో వాళ్ళకి అనవడాలి. ఇప్పుడు రైతులకు రుణమాఫీ అయ్యిందని రైతులు అనుకోవాలి. మీరు కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని రుణమాఫీ అయిపోయింది మేము చేసేసినాం, ఒక్కొక్క మంత్రి ఒకలాగా మాట్లాడి ఎట్లా అంటే ఇక మేము చేసేసినాం, ఇంకా మీ ఇష్టం, మీరు ఇంకా ఏమని చేసుకోండి, మేము ఇంతే. అంత మొండికి ప్రభుత్వం అంత మొండికి దిగింది. ఆగస్టు 10 చేస్తున్నారు. 2 విడతలే కాలే. 2 విడతలు అయిందా? 2 విడతలు పూర్తయిందా? ఏ గ్రామంలోనైనా 100కు కనీసం 95%, 90% రుణమాఫీ అయ్యిందా? సరే, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళని పక్కన పెడదాం. ఒక 99% కావాలి కదా. ఇప్పుడు 100కు కనీసం 90 మార్కులు 95 మార్కులు అని రావాలి కదా. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది వీళ్ళు. అందరికంటే దానికి అర్థం ఏందో తెలియదు. అందరికంటే వీళ్ళు అనుకున్న అందరికా, లేకపోతే రుణమాఫీ తీసుకున్న రైతులందరికా, లేకపోతే అప్పులున్న రైతులందరికా? మీరు చేసేదే పంట రుణమాఫీ. మిగతా ఏం చేస్తలేరు కదా. ట్రాక్టర్ కోసం తీసుకున్నాయో లేకపోతే ఇంక దేనికోసం తీసుకున్నావో పర్సనల్ లోన్స్ ఏం చేస్తలేరు కదా. కంప్లీట్గా రైతులకు పంట రుణమాఫీ చేస్తామన్నారు మీరు. మరి పంట రుణమాఫీ అంటే మీ భాషలో ఏంది? రైతులకు కాని రుణమాఫీ మరి ఎవరికి చేసిర్రు? రుణమాఫీ అయిపోయింది అంటే రైతులకు కాదు అంటున్నారు, మరి ఎవరికి అయింది? ఏ ఊర్లో చూసినా నాకు ఫోన్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళ ఊర్లో ఒక 200 మంది రైతులు ఉన్నారు అనుకోండి, లోన్ ఉన్న వాళ్ళకు 50 మందికో 60 మందికో అయ్యింది. అంటే వీళ్ళు చేసింది 25 నుంచి 30% మాత్రమే రుణమాఫీ అయ్యింది. 65 నుంచి 70% మిగిలిపోయారు రైతులు. లిస్టులో పేరు వస్తే ఇయ్యాల కాకపోతే రేపన్న అవుతుంది. అసలు లిస్టులో పేరు రాకపోతే బ్యాంకుల చుట్టూ పోయినరు, పని కాలే. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోయినరు, పని కాలే. వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కానీ ఇప్పటిదాకా కూడా క్లారిటీ ఇవ్వలేదు. మేము చేసేసినామని చెప్తారు వీళ్ళు. చేసేసినాం కాదు, చెయ్యాలి. ఇప్పుడు ఆగస్టు 15 నాడు మేము చేసేస్తామని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆగస్టు 15 నాడు 2,00,000 వరకు మొత్తం చేసేస్తామని. వీళ్ళు చేసింది ఇప్పటివరకు ఇంతమందికి 18 లక్షల మందికి, 18 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ. వీళ్ళ లిస్టు అది అయ్యిందో లేదో కూడా ఇంకా అఫీషియల్గా తెలవాలి. 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోయిన తర్వాత ఆర్టీఐ వేసి అప్పుడు తీసుకుందాం డాటా. అసలు ఎవరికి ఇచ్చిండ్రు, ఎట్లు ఇచ్చిండ్రు, ఎవరికి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎంతమందికి ఇచ్చిండ్రు. వాళ్ళు చెప్తున్న లెక్క 18 లక్షల మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేసేసినామని చెప్తున్నారు. అసలు మొత్తం రైతులు ఎంతమంది చూసినాం కదా. ఎస్ఎల్బీసీ లిస్టు నా దగ్గర ఉంది కదా, బ్యాంకు వాళ్ళు ప్రభుత్వానికి పంపించిన లిస్టులో ఎంతమంది ఉన్నారు? 71 లక్షల అకౌంట్స్ ఉన్నాయి. 71 లక్షలు. 71 లక్షల 2 విడతల్లో కలిసి కనీసం ఒక 40-45 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి. సగం మంది కూడా కాలేదు. వీళ్ళు చెప్పిన లెక్కనే 63 లక్షలు. 71 లక్షలు బ్యాంకులు పంపించినాయి. వీళ్ళు చెప్పిన లెక్క 63 లక్షలు. వీళ్ళు చేస్తామన్నది 41 లక్షలు. లాస్ట్కు చేస్తున్నది మనకు అర్థమైతేనే ఉంది. 1,00,000 వరకేమో 11.5 లక్షల మందికి చేసిండ్రు, 1,50,000 వరకేమో 6.5 లక్షల మందికి చేసిండ్రు. మొత్తం చేసింది 12,000 కోట్ల రూపాయలు. ఎట్లుందంటే ఎందుకు ఇవ్వాలి రైతులకు? ఇదే ఉత్తగానే ఇస్తున్నాం కదా మేము అన్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీరు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వద్దు అనుకున్నప్పుడు చెప్పకూడదు. ఎలక్షన్ ముందర ఉరికిపోయి తెచ్చుకొని అన్ని అందరినీ రైతులందరినీ ఉరికిపించారు బ్యాంకులకు. ఇప్పుడేమో లెక్కలు, పత్రాలు, రూల్స్, కండిషన్స్. ఏ ఒక్క ఊర్లో కూడా సరిగ్గా రుణమాఫీ కాలే. ఎమ్మెల్యేలు కనుక కనిపిస్తే అడగనికి రెడీగా ఉన్నారు. కొన్ని ఊర్ల దగ్గర అడుగుతున్నారు. నిన్న ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బుజ్జు జనాల దగ్గరికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి పోతే మొత్తం రౌండప్ చేసిన రైతులు ఎప్పుడైతే రుణమాఫీ ఎందుకు కాలేదని ఆయన అడిగేలేదో చెప్పి తప్పించుకున్నాడు తక్కువ. కానీ నిజానికి ఎడమబుజ్జు కూడా ఏం తెలియదు. పాపం ఎవరు తెలియదు ఎమ్మెల్యేలకు. ఎడమబుజ్జు ఒకరే కాదు, ఏ ఎమ్మెల్యేకి కూడా ఏం తెలియదు, మినిస్టర్లకు కూడా ఏం తెలియదు. అందుకే వీళ్ళు ఎవరు ఎక్కడ రైతుల దగ్గర పోతలేరు చూడండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ పోతలేరు. మీరు అంత క్లియర్గా అంత ధైర్యంగా రుణమాఫీ అయ్యిందని మీరు అనుకుంటున్నప్పుడు ఒకసారి పోత ఏనో దగ్గర రైతులు ఉంటారు కదా రోడ్ల మీద, లేకుండా పంట పొలాలు ఉంటారు కదా రోడ్ల పక్కన, ఒక్కసారి పోయి అడగండి.
ఒక సర్వే అడగండి, మీకు రుణమాఫీ అయ్యిందా అని అడగండి. ఒకవేళ అయ్యింది అని అంటే పక్కన ఇంకో రైతుని అడగండి, చెప్తారు. మీరు ఒక 10 మందిని టచ్ చేయండి, 6 మందికి 7 మందికి రుణమాఫీ కాలేదు. అంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేయాలి ప్రభుత్వం? ప్రభుత్వం ప్రభు బ్యాంకులకి వెళ్ళి వచ్చిన లిస్టులు బయట పెట్టవచ్చు కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా. మీరు ఇస్తున్న డబ్బులు మీ ఇంటికి వెళ్ళి ఇస్తలేరు, మీ జేబులోకి వెళ్ళి ఇస్తలేరు, అవి జనం డబ్బులే. రైతులకు ఇస్తే ఎవరేమి వద్దు, మా ట్యాక్స్ల డబ్బులు రైతులకి ఎందుకు ఇస్తున్నారని ఎవరు అడగరు. కానీ రైతులకి ఈయనకి వీళ్ళకు కడుపు నొప్పి. అందుకే రైతులు మోసం చేయనికే ఇచ్చేసినాం అయిపోయింది. ఈ 3 నేర్చుకున్నారు. ఈ 3 నేర్చుకొని మిగతా విషయాలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఈ 2 ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 15వ తారీఖు నాడు 3వ విడత చేస్తారట వీళ్ళు. అసలు 2 విడతలు అయ్యిందే లేదో ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. సబ్ కమిటీలు వేస్తున్నారు కదా, 1,00,000 సబ్ కమిటీ మీ దగ్గర ఉన్నాయి కదా. ప్రతి దానికి సబ్ కమిటీ. బాత్రూమ్ కట్టాలంటే దానికి ఒక మంత్రివర్గ సబ్ కమిటీ, ఓ పైప్ వేయాలంటే దానికి ఒక మంత్రివర్గ సబ్ కమిటీ. చెప్తా ఎన్ని సబ్ కమిటీలు వేసినారు వీళ్ళు 8 నెలల్లో. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ సబ్ కమిటీలు ఏం చేస్తున్నాయి. మీటింగ్లు పెడతారు, చాయ్ బిస్కెట్ తాగుతారు, పోతారు. అది సబ్ కమిటీ. ఎవ్వరేం అడగొద్దని చెప్పి ఏదో ఒక పని చేయాలని సబ్ కమిటీలు వేస్తారు వీళ్ళు. రుణమాఫీ మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయొచ్చు కదా, మీరు రైతుల దగ్గర పోయి సేకరణ చేయొచ్చు కదా, పోయి చేయొచ్చు కదా. మీరు అభిప్రాయ సేకరణ చేస్తే మీకు అర్థమవుతుంది కదా. అనవసరమైన ఇష్యూల అభిప్రాయ సేకరణ, ఆ సేకరణ, ఈ సేకరణ అని టైంపాస్ ముచ్చాలు పెడుతున్నారు. మీరు ఒకసారి రైతుల దగ్గర పోయి మీకు రుణమాఫీ అయ్యిందా లేదా, లేకపోతే ఏం చేయాలని అడగండి. ఏం చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కనిపిస్తున్నారా? అసలు మంత్రులు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు. ఊర్లో అడిగితేనేమో అసలు ప్రభుత్వం ఉందా లేదా అని క్వశ్చన్ వస్తుంది అక్కడ నుంచి. ఊర్లో అసలు ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఊర్లో ఉండే జనాలకి. ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటిపోయి 9వ నెలలకు కాలు పెట్టినాము, ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం ఉందా, ఎమ్మెల్యేలు ఉన్నారా, మంత్రులు ఉన్నారా అనే ఫీలింగ్ ఊర్లలో జనాలకు ఉందనంటే మీ ప్రభుత్వ పనితీరు లేదా మీ పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు అంచనా వేసుకోండి. ఎవరైనా అడగండి, మాకు ఎన్ని మార్కులు వేస్తారని అడగండి. మీకు 15 మార్కుల కన్నా ఎవరు ఎక్కువయ్యారు? 15 ఎక్కువ. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు 15 మార్కుల కన్నా ఎక్కువ ఒక్కరు కూడా వేయరు. మీ ప్రభుత్వానికైతే ఇంకా 4-5 మార్కులు వేస్తారు 100కు. 4-5 మార్కులే. ఏ అంశమని తీసుకోండి, ఇచ్చిన హామీల మీద మార్కులు వేయించుకోండి, మీకు అర్థమైపోతుంది. రుణమాఫీ మీద ఇచ్చుకోండి. ఇంకా రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి అడగండి. అడిగితే మొత్తం జనం 0 కాదు, ఇంకా మైనస్ చేస్తారు, ఇంకా 0 మార్కులు వేస్తారు మీకు. రైతు బంధు గురించి తెలుసు కదా ఇష్యూ. ప్రభుత్వం రాగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్కు రైతు బంధు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కొట్టేసారు. కొట్టేసి యాసంగి పంట ఎట్లా చేసినారో చూసినారు కదా. రైతు బంధు ఇద్దామా వద్దా ఓ రామచిలుక అన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎగబెట్టారు, మొత్తానికి ఎగబెట్టారు. అందుకే రైతు బంధు గురించి అభిప్రాయ సేకరణ చేయకండి, కానీ దీని గురించి చేయండి, రుణమాఫీ గురించి చేయండి అభిప్రాయ సేకరణ. మీరు పోండి, జనాలకు పోయి అడగండి. ఈ 2 విడతల్లో మోసం చేసినారు. 1వ విడత, 2వ విడత మోసం చేసి 3వ విడత మోసానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు 3వ విడత ఎంతమందికి చేస్తారో వీళ్ళ దగ్గర లెక్క ఉంది, కానీ బయటికి చెప్తలేరు. కానీ రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంటుంది? మీకు నెక్స్ట్ ఇయర్ చేస్తామంటారా, ఇంకొక సంవత్సరమైనా ఆగండి మేము చేస్తామని అంటారా, లేకపోతే ఇంకా అయిపోయింది ఇంక మేము ఇప్పుడేం చేయము మళ్ళీ ఎలక్షన్ చూస్తున్నామని చేతులు ఎత్తేస్తారా? ఇవాళ కాకపోతే రేపని అవుతుందన్న రైతులకు నమ్మకం కలిగించాలి కదా వీళ్ళు. పోనీ పెద్ద రైతులు కాదు, రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది, చిన్న సన్నకారు రైతులు చాలామంది ఉన్నారు. ఎకరన్నర పొలం ఉన్నారు కూడా రుణమాఫీ కాలేదు. మీ 1,00,000 రూల్స్ పెట్టి, అర్థం కాని రూల్స్ పెట్టి రైతులను తిక్కమక చేసి, రైతులను కన్ఫ్యూజ్ చేసి, అసలు వాళ్ళకే అర్థమైతే ఎందుకు రుణమాఫీ కాలేదో. రేషన్ కార్డు అంటారు, రేషన్ కార్డులో కుటుంబం అంటారు, పాస్బుక్లు అంటారు, పాస్బుక్లు పెట్టి గోల్డ్ పెట్టినా మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఒక్కరు కూడా కాలేదు. చాలామందికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు చాలామందికి రుణమాఫీ కాలేదు. అంతా దొంగ తిరుగుడు వ్యవహారం ఇదంతా కూడా. చేయాలన్నప్పుడు క్లియర్గా చేయాలి, చేయలేమన్నప్పుడు చేయకుండ్రి. ఆగస్టు 15 ఎందుకు చేయాలి? ఫస్ట్ ఒక పని చేయండి, మీరు రైతు బంధు, రైతు భరోసా ఏమి ఇస్తారో ఫస్ట్ అది ఇవ్వండి. ఎందుకంటే అది రైతులందరికీ వస్తుంది, చాలామంది రైతులకు వస్తుంది, 90% రైతులకు వస్తుంది రైతు బంధు, రైతు భరోసా మీరు ఏమి ఇచ్చినా కూడా. తర్వాత రుణమాఫీ కొద్దిగా టైం తీసుకోండి, ఎవడొద్దన్నాడు. కానీ అది ఎగబెట్టి ఇది సరిగ్గా ఇవ్వకుండా రైతులను రాసి రంపాన పెడుతున్నారు వీళ్ళు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏమీ తెలుస్తలేదు, తెలుస్తలేదు, తెలుస్తలేదు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏమీ తెలుస్తలేదు. అసలు ఆ రూల్స్ ఏందో తెలుస్తలేదు, అసలు ఆ రైతు రుణమాఫీ ఏందో తెలుస్తలేదు. ఇప్పుడు అప్పుడు పెద్ద హంగామా చేశారు కదా, పాలాభిషేకం అని పాలని ఒలకబోసారు కదా. లక్షన్నర ఇప్పుడు ఏం చేయలేదు చూసినరా, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు కనుక పాలాభిషేకాన్ని ఊరిలోకి పోయినకు ఎవరన్నా
పట్టుకుంటారు అని చెప్పి 1,50,000 వేయలే. ఈ 2 లక్షలది కూడా పైన పైన వేసేసారు, ఇంకేముండదు. రుణమాఫీ చేస్తే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది రుణమాఫీ, అట్లా చేయండి. లేకపోతే ఒక పారదర్శకంగా లెక్క ఉంటుంది. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా చేసినప్పుడు ఎట్లుంటుంది, ఈరోజు ఇంతమంది రైతులకు పడ్డది లెక్క ఉంటుంది. ఈరోజు ఫలానా రోజు 2 ఎకరాల రైతులకు ఇంతమంది రైతులు ఇంత అమౌంట్ పడ్డది. ఓపెన్గా ఉండాలి కదా. రైతులతో కూడా గేమ్స్ ఎందుకు మీకు? వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు చదువుకున్న వాళ్ళ రైతులు ఆడికాడికి చదువుకొని ఏదో ఒకటి రెక్కల కష్టం చేసుకొని మనందరినీ బతికిస్తున్నారు. మనకు తిండేటికేళ్ళు వస్తుంది, మన రైతులే కదా. వాళ్ళకి ఈయనకి ప్రాబ్లం ఏంది? నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పిన, వాళ్ళకి ఇచ్చే రుణమాఫో, వాళ్ళకి ఇచ్చే రైతు బంధో, రైతు భరోసానో మీరు పెట్టే బడ్జెట్లో ఎంత పర్సెంటేజు మొత్తం తెలంగాణ మొత్తం కలిసి రైతులు 70 లక్షల మంది రైతులు అంటే దగ్గర మన దగ్గర ఉన్న 3.5 కోట్లలో ఎంత పర్సెంటేజ్ వస్తారు? మీరు ఎంత పర్సెంట్? 7.5% మీరు ఇచ్చే రుణమాఫీ రైతు బంధు. కానీ తెలంగాణలో సగం తెలంగాణకు పోతుంది ఆ పథకం ఏమి ఇస్తలేరు. రుణమాఫీ విషయంలోనే దొంగ డ్రామాలు నడుస్తున్నాయి. రుణమాఫీ విషయంలో రుణమాఫీ చేసినామని చెప్పే కన్నా చేయని వాళ్ళకు ఏం చేస్తారో చెప్పండి. చేయని వాళ్ళు, రాని వాళ్ళు చాలామంది ఉన్నారు రైతులు. వాళ్ళంతా ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు, నాలండర్లకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. చాలామందికి ఫోన్లు చేసి అడుగుతున్నారు, మాకు రుణమాఫీ కాలేదు, ఏంది మేము ఏ రూల్లో పోయినామని. కనీసం వాళ్ళకి ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పండి పిలిచి. మీకు పలానా అయింది కాబట్టి మీకు రుణమాఫీ కాలేదు, పలానా అయింది కాబట్టి రుణమాఫీ కాలేదు. ప్రతి దగ్గర ప్రతి ఊరిలో రయాస్టుకు రైతులను బాధితులను తయారు చేసినారు. రుణమాఫీ బాధితులను తయారు చేసినారు. వాళ్ళు ఎంత సంతోషంగా మీకు ఓటేసినరో అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఇప్పుడు అంతకన్నా డబ్బులు బాధపడుతున్నారు. ఏంది ఇది, ఎందుకు వేసినాం ఓటని. ఆ సిచ్యువేషన్కి తెచ్చారు. ఓటు లెక్కలు పక్కన పెడదాం, ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ ముందు రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. రుణమాఫీ కాని వాళ్ళ కోసం ఏదో కాంటాక్ట్ నెంబర్ పెట్టిరట, ఆ నెంబర్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు నెంబర్ పెట్టిండ్రు, వాళ్ళకు 40-50 వేల ఫోన్లు వచ్చినాయంట. ఇప్పటికీ బీజేపీ వాళ్ళు ఒక సెంటర్ పెట్టిండ్రు, వాళ్ళకు నెంబర్ ఇచ్చిండ్రు, దానికి ఒక 60-70 వేల ఫోన్లు వచ్చినాయంట. ఇట్లా దగ్గర 1,00,000 పైన రైతులు వీళ్ళకి ఫోన్లు చేసిండ్రు. అసలు 3 లక్షల మంది కాదు, ఎక్కువ మంది రైతులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు, మొన్నేమో 30,000కి వచ్చింది. అంటే 2,70,000 మందికి రుణమాఫీ చేసిండ్రా వీళ్ళు? మధ్యలో చేయలేదు కదా. వాళ్ళు చేస్తే మనకి ఈ ఫిగర్ పెరిగేది కదా, 6.5 లక్షలు ప్లస్ 2.5 లక్షలు అయితే అప్పుడు పాత సమస్యలని కూడా పోయేది. 9 లక్షల మందికి అయ్యేది. అప్పుడు మీరు ఇట్లా సమస్య పరిష్కరిస్తే 9 లక్షల మంది రైతులకు అయ్యేది. ఈడ 11.5 లక్షలు ఉన్నారు, మొత్తం 20 లక్షల మంది రైతులకు అయిపోయేది. నెక్స్ట్ జరగాల్సింది జరుగుతుండే. మీరు ప్రాబ్లం సాల్వ్ చేయకుండానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్తారు. తుమ్మల నాగేశ్వరరావు మాట చెప్తారు. పెద్ద మనిషి, అంత ఏజ్ ఉంది ఆయనకి, ఆయన రైతు అని చెప్పుకుంటాడు. ఆ విషయంలో అబద్ధం ఆడతాడా? 2 వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. అప్పుడేమన్నాడు, ఇప్పుడేమన్నాడు. జస్ట్ 10 రోజులకే మాట మార్చేసి, 10 రోజుల డిఫరెన్స్లా 3 లక్షల సమస్యలు 30,000 మందికి వచ్చిందా? రైతులు మీరు మీ ఊరికి వచ్చే ఎమ్మెల్యేని అడగండి, నాకు ఎందుకు రుణమాఫీ కాలేదని. లేకపోతే సోమవారం శుక్రవారం నాడు ఇది ఉంటుంది, పంజాగుట్టలో ప్రజాభవన్ ఉంది కదా, ఆ ప్రజాభవన్లో వచ్చి అప్లికేషన్ చేసుకోండి, మీకు ఎందుకు రుణమాఫీ కాలేదు కనీసం అదన్నీ తెలుస్తుంది. అట్లన్న ప్రభుత్వానికి కొద్దిగా సెగదగులుతుంది, ఎందుకు కాలేదు రుణమాఫీ, ఎందుకు చేయలేదు, వీళ్ళకి ఏం చేయాలి అని. లేకపోతే చెయ్యరు. రైతులు మాకు రాలేదని చెప్పేసి మీరు బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరిగితే వీళ్ళు నవ్వుకుంటారు. చూసినావా ఎట్లా తిప్పుతున్నాం రైతులని. అదే మీరు తీసుకొచ్చి ఆ పంజాగుట్టలో ఉన్న ఆ ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టండి. ఒక్కొక్క రైతు ఒక్కొక్క దరఖాస్తు పెట్టండి, పెట్టి అక్కడ మీడియా ఉంటుంది, మీడియాతో మాట్లాడండి, లెక్క తెలుస్తుంది. అసలు ఇంతమంది రైతులు రాలేదు, లక్షల మంది వస్తారు నాకు తెలిసి. అవకాశం ఇస్తాయి, ఉంది అవకాశం ఉంది, పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చుకోండి, మాకు రుణమాఫీ కాలేదని. ఎందుకంటే మీకు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరు దొరకరు. మీరు పోయినా వాళ్ళ ఇంటికాడకు దొరకరు. వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర రారు, ఓట్లు ఏం లేవు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి. అవి ఎప్పుడో నవంబర్ డిసెంబర్ ఉంటుంది, అప్పుడు వస్తారేమో. అప్పుడు కూడా ఎమ్మెల్యేలు రారేమో మీ దగ్గరికి. ఆ లోకల్ లీడర్లు ఉంటారు, వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికి. అప్పుడు చెప్తారు ఇవన్నీ ఏమి సుధం కానీ రుణమాఫీ అవుతుంది కానీ ఇవన్నీ ఫస్ట్ ఓట్లు వేయని మళ్ళీ ఓట్లు వేపించుకుంటారు డబ్బాల అప్పుడు కూడా. కాబట్టి మీరు అంతవరకు ఆగితే మాత్రం మీకు రుణమాఫీ కాదు. రుణమాఫీ కావాలంటే మీరు అందరూ పోయి పంజాగుట్టలో ప్రజాభవన్లో కంప్లైంట్ చేయండి. ప్రజావాణి ఉంటుంది కదా, దానిలో కంప్లైంట్ చేయండి. మీ సర్వే నెంబర్లు అన్నీ పెట్టి, పాస్బుక్లు పెట్టి కంప్లైంట్ చేయండి. అప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా కొద్దిగా అయ్యో ఇంతమంది ఉన్నారా అనే విషయం అన్న బయటికి తెలుస్తుంది. లేకపోతే మీ తరఫున అడిగేవాళ్ళు ఎవరు లేరు, రైతుల తరఫున పోరాడేవాడు ఎవరు లేరు. రైతులమని చెప్పుకున్న మంత్రులందరూ కూడా ఇప్పుడు ఏదో మా పని మేము చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు మినిస్టర్ పదవులు. కాబట్టి మీ తరఫున వాళ్ళు ఎవరు అడగరు, మీరు ఎవ్వరు మాట్లాడకపోతే వాళ్ళు ఎవరు మాట్లాడరు. కాబట్టి మీరు అడుగుకోండి, లేకపోతే సెక్రటరీ కన్నా రండి, వచ్చి ఆడ మంత్రులను కలవండి, ఏం చేస్తారో చేయండి. కానీ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం దొంగ డ్రామా అనేది మాత్రం ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా సరే. రైతులు అందరికీ అర్థమవుతుంది
వీళ్ళు దొంగరామ ఆడుతున్నారు, వీళ్ళు కావాలని మభ్య పెడుతున్నారు. ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లింకు కానివి అకౌంట్స్ అంటారు. ఎన్ని ఉన్నాయి అట్లాంటి అకౌంట్స్ అంటే 20,000 30,000 ఉండొచ్చు, అంత మించి ఉంటాయి. లక్షల మంది ఉంటారు. మొత్తం సగం రైతులను ఎగదోపనికే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 71 లక్షల మంది రైతులకు ఎంతమందికి సమస్య ఉంటుంది? అట్లాంటి సమస్య బ్యాంకుల్లో పాన్ కార్డో లేకపోతే ఆధార్ కార్డో లింకు లేని అకౌంట్స్ ఎన్ని ఉంటాయి? రకరకాల రూల్స్ తీసుకొచ్చి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పిఎం కిసాన్, ఎక్కలేని రూల్స్ చూడండి. వీళ్ళు ఎమ్మెల్యేలేమో వీళ్ళకి ఏం రూల్స్ లేవు. ఎమ్మెల్యేలకు నో రూల్స్. ఎమ్మెల్యేలకు జీతాలు వస్తాయి, వీళ్ళకి టికెట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. వాళ్ళకు కూడా రూల్స్ పెట్టాలి. అసలు ఎమ్మెల్యేలకు కూడా రూల్స్ పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. పిఎం కిసాన్, ఇంకా రీషెడ్యూల్, ఈ రూల్స్ అన్నీ తట్టుకొని రైతు నిలబడతాడా? రైతులకు అగ్ని పరీక్ష పెడతారా? వాళ్ళు అగ్ని పరీక్ష పెడితే తెలుసా? తిండి దొరకదు రైతులు కనుక ప్రభుత్వానికి జనాలకు అగ్ని పరీక్ష పెడితే. అట్లాంటి రైతులను మోసం చేస్తారా మీరు? ఇది డైరెక్ట్ మోసం, పచ్చి మోసం. ఇది రైతులు మోసం చేయడం పచ్చి మోసం. రుణమాఫీ అనేది పచ్చి మోస పథకంగా మారింది ఇప్పుడు. పొద్దుగా లేస్తే రైతు ప్రభుత్వం, మేమంతా రైతులం, రైతు బిడ్డలం. మీరు రైతు బిడ్డలు అయితే ముందు రుణమాఫీ చేయండి. రుణమాఫీ అందరికీ చేయండి. ఎవరికో సమస్య ఉంటే, కొంతమందికి 100లో 5 మందికో 6 మందికో సమస్య ఉందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ 100లో 60 మందికి సమస్య ఉంటుందా? 100లో 60 మందికి 65 మందికి రుణమాఫీ కాకుండా ఉంటుందా? అదేం రుణమాఫీ? అదేం స్కీమ్? అదేం లెక్క మీ దగ్గర? ఇప్పటిదాకా దాని మీద అఫీషియల్గా ఎవరు మాట్లాడతలేరు. రుణమాఫీ కాని వాళ్ళ గురించి మాట్లాడండి. రుణమాఫీ కాని వాళ్ళకి ఏం చెప్తారో చెప్పాలి ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.